హాయ్ గైస్, వెల్కమ్ టు బిఎస్ బ్లాగ్స్. రీసెంట్గా వారణాసి టీజర్ అందరూ చూసే ఉంటారు. దాంట్లో వచ్చేసరికి స్టార్టింగ్లో వారణాసి యొక్క సెట్ చూపించారు. వెంటనే ట్రాన్సిస్ కొడుతూ ఒక ఉల్క ఆకాశం నుంచి పడిపోతుంటారు. అది ఎంత బిగ్ అనేది చూపించడానికి చూపిస్తారు. దాని పేరు కూడా చూపించుంటారు. ఇక్కడ ఈ యొక్క ఐస్బర్గ్ చూస్తే మనుషులు పైకి ఎక్కుతూ ఉంటారు. దాని కిందే ఇక్కడ చూసారా ఒక కార్నర్ ఒక షిప్ అనేది ఉంటుంది అనమాట. కింద చూడండి, ఆ కింద కూడా మనుషులు ఉంటారు. వెంటనే ట్రాన్స్లేషన్ కొడితే ఆఫ్రికా, అక్కడ మనిషి ఐ థింక్ మహేష్ బాబు గారు అక్కడ పారాషూట్ వేసుకుని దిగుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ కార్నర్లో మహేష్ బాబు కూడా తాడేస్తుంటారు. వెంటనే ట్రాన్స్లేషన్ అనమాట. అక్కడ నేను ట్రాన్స్లేషన్లో ఈ అమ్మవారు చూశారు కదా, ఈ అమ్మవారి పేరు వచ్చేసరికి చిన్నమస్తాదేవి. చిన్నమస్తాదేవి గారి గురించి ఒక దేవత అనమాట. ఈమె పార్వతీదేవి. ఒక చిన్న స్టోరీ ఉంది. ఆమె ఒక నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నారు కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి శాకిని డాకిని అనమాట. వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకలేస్తుందని చెప్తారనమాట. అప్పుడు అమ్మవారు వచ్చి తన యొక్క తలని నరుకున్నప్పుడు ఆ రక్తం 3 దారులుగా వస్తుంది. 2 వచ్చి వాళ్ళిద్దరు అంటే శాకిని డాకిని వాళ్ళు తాగుతుంటారు. 3 వచ్చి ఆ అమ్మవారే తన తలలోంచి తాగుతుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా, మహేష్ బాబు గారు పైనుంచి పడేది ప్రియాంక చోప్రా. ఈ ప్రియాంక చోప్రాని ఎలా చెప్తున్నాను అంటే, ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ చేశారు కదా పోస్టర్, దాన్ని బేస్ చేసుకొని చెప్తాను అనమాట. ఇక్కడ నుంచి ట్రాన్స్లేషన్ అనమాట. ఇది ఇక్కడ మెయిన్ అనమాట, మెయిన్ సీన్ కింద వచ్చింది కదా లంకా నది. చూడండి, అందుకోసమే రాజమౌళి అండి. ఆంజనేయ స్వామి చూసారా, పెద్దగా చూపించారు. ఆంజనేయ స్వామి తోక నుంచి తోక మీద రథం వేసుకొని ఉంటుంది. అంటే అంత భారీ ఆకారం అన్నమాట ఆంజనేయ స్వామి. ఇప్పుడు గమనించినట్లయితే, ఇప్పుడు జూమ్ చేస్తుంది కొంచెం, వెనకాల వచ్చేసరికి కుంభ అనుకుంటున్నాను మ్యాక్సిమం మేబీ, ఎందుకంటే అది చేయరు వీళ్ళు చేయరు అలాంటిది. ఎందుకంటే పోస్టర్లు ఆల్రెడీ చూస్తున్నాం కదా మనం. ముందు వచ్చి దీంట్లో మహేష్ బాబు గారు అంటే రుద్ర వస్తుందండి. ఎకానిక్స్ ఎంత బాగా డిజైన్ చేశారంటే, ఇది పోస్టర్ కానీ మన మూవీలో ఖచ్చితంగా దీన్ని రాజమౌళి గారు సినిమాలో ఎలా చూపించగలరు గ్యారెంటీ. అక్కడి నుంచి మణికర్ణిక గార్డెన్ ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది. ఇది వారణాసి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఇక్కడి నుంచి కీరవాణి గారి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మాత్రం బాబు గారి లుక్ అయితే లెవెల్గా ఉంది. అంటే డిఫరెంట్, ఎప్పుడు చూడాలి. ఎప్పుడైనా రాజమౌళి గారు అంటే అదే కదా, ఎప్పుడు చూడని విధంగానే చూపిస్తారు అన్నమాట. సినిమాలోనే సిజీ కూడా చూడండి, ఈ యొక్క అంది కాదు అవునుకోండి, యుద్ధం చాలా ఎక్సలెంట్గా ఉందండి. టీజర్ మాత్రం చాలా బాగుంటుంది. రాజమౌళి గారు తీస్తే మనం బాగాలేదని చెప్పలేము. టైం టు టర్న్ పడింది కదా, దాన్ని బేస్ చేసుకొని అన్నమాట మెయిన్ అనమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే, మహేష్ బాబు గారు టైం ట్రావెల్ కూడా చేయబోతున్నారు. ఈ వీడియో మీకు ఎలా అయిందో కామెంట్ చేయండి.